వెల్కమ్ టు ఎవ్రీవన్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. మనం ప్రతి సాటర్డే క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మీ అందరికీ తెలుసు. ఈ కెరీర్ గైడెన్స్లో ఈ సాటర్డే ఒక 80 మెంబర్స్ వరకు వచ్చి వాళ్ళ కెరీర్ గురించి డౌట్స్ కానీ వాళ్ళకున్న క్వశ్చన్స్ కానీ ఇలాంటివి డిస్కస్ చేయడం జరిగింది. సో వీళ్ళల్లో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇవి మీ ప్రొఫైల్కి దగ్గరగా అలాగే రిలవెంట్గా ఉంటే మీకు హెల్ప్ అవ్వచ్చుది. ఒక స్టూడెంట్ నియర్లీ ఒక 10 years నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నాడు. తను 10 years అంటే 2013లో నాన్ ఐటీలో ఎంటర్ అయ్యాడు తను. బట్ ఇప్పటి వరకు వర్క్ చేసినా సరే ఈ 10 years అంటే 11 years కంప్లీట్ అయిన నాన్ ఐటీలో తనకి. బట్ స్టిల్ తనకి కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉంది, బిలో 10 lakhs ప్యాకేజ్లో ఉన్నాడు తను. బట్ చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఇప్పుడు తన ప్యాకేజ్ని డబుల్ చేసుకోవాలి అనుకుంటున్నాడు, తను కొంచెం పెంచుకోవాలనుకుంటున్నాడు. సో ఆ ప్యాకేజ్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చా, ఐటీకి వస్తే ఎలాంటి కోర్సెస్ తనకి సూటబుల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేశాడు తను. తనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది కాబట్టి, తనకు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐటీలోకి వచ్చినప్పుడు మనం తనకి సజెషన్స్ ఎలా ఇచ్చానంటే 3 కేటగిరీలుగా డివైడ్ చేశాను. ఒకటి టెక్నికల్ సైడ్. సో తను టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సో వెరీ ఫస్ట్ పాయింట్ తను క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ ట్రై చేయొచ్చు. బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది, స్క్రిప్టింగ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో కూడా ఇప్పుడు మల్టీ క్లౌడ్ అని చెప్పి డెవాప్స్లో అడ్వాన్స్డ్ టూల్స్ రావటం, ఇవన్నీ AWS Azure కాంబినేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తనకు ఇంకో సజెషన్ ఏమి ఇచ్చానంటే, నువ్వు కోడింగ్ అవాయిడ్ చేస్తూ నీకున్న కమ్యూనికేషన్ని స్ట్రెంగ్త్గా వాడుకుంటూ స్క్రమ్ మాస్టర్ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ అనే కోర్స్ ఉంది. అంటే ఒక ప్రాజెక్ట్లో స్క్రమ్ మాస్టర్ మరియు బిజినెస్ అనలిస్ట్ ఈ కాంబినేషన్లో కనుక దాన్ని నేర్చుకుని ఒక 1 or 2 సర్టిఫికేషన్స్ అంటే స్క్రమ్ సర్టిఫికేషన్, స్కేల్డ్ అజైల్ సర్టిఫికేషన్ చేసి దీనిలో కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయితే తనకున్న నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని చూపించుకుంటూ, అంటే ఒక 3-4 years ఐటీలో చూపించుకుంటూ తను మంచి ప్యాకేజ్కి ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది. ఇది తనకి చాలా దగ్గరగా ఉంటుంది అని నాకు అనిపించింది నాకున్న ఎక్స్పీరియన్స్తో. సో తనకు సెకండ్ ఆప్షన్ కింద స్క్రమ్ మాస్టర్ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ అని రిఫర్ చేయడం జరిగింది. తను ఇంకా అడిగాడు నన్ను, సరే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చెప్పండి రమణ అని అడిగినప్పుడు ఇంకొకటి ఏం రికమెండ్ చేశానంటే, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో చాలా ఫంక్షనల్ మాడ్యూల్స్ వస్తున్నాయి. సో ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటంటే ఆడిట్ చేయడం కానీ, సైబర్ సెక్యూరిటీలో కూడా టెక్నికల్ కాకుండా ఫంక్షనల్ మాడ్యూల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పాను. బట్ ఇందులో నా ఫేవరెట్ చాయిస్ ఏంటంటే తను ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది స్క్రమ్ మాస్టర్ ప్లస్ బిజినెస్ అనలిస్ట్ అనే కోర్స్కి. తను చాలా ఈజీగా అది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలుగుతాడు, అప్ స్కిల్ అవ్వగలుగుతాడు, త్వరగా జాబ్ తెచ్చుకోగలుగుతాడు. సో ఇది వన్ ఆఫ్ ద కెరీర్ గైడెన్స్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మన క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ప్రొఫైల్కి దగ్గరగా ఉండి ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రతి శనివారం క్వాలిటీ థాట్లో కెరీర్ గైడెన్స్ జరుగుతుంది. ఆన్లైన్ రావచ్చు, ఆఫ్లైన్ రావచ్చు. సో ఈ వీడియోలో మన కింద కామెంట్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.